మీరు అంటున్నారు కదా, నేను ఒక అఘోరా గురువు ఇప్పుడు కాశీలో ఉన్నారు, ఓకేనా? సో ఆయనకి మీకు నేను డెబ్యూట్ పెడతా. డెఫినెట్లీ నేను అలాంటి డిబేట్స్లో పాల్గొనను. ఎందుకు? దాంట్లో నాకు ప్రాఫిట్ లేదు. ఏంది ప్రాఫిట్ లేదు దాంట్లో. మీరు అఘోరా అని చెప్పేసి నిరూపించుకోండి. ఇప్పుడు అదే అంటున్నా, నేను అఘోరా అని చెప్పి ఎవరికి నిరూపించాలి? ఇప్పుడు మా లాంటి వాళ్ళకి నేను నమ్మతలేను మీరు అఘోరా అంటే. నేనే చెప్తున్నా నమ్మకండి అని చెప్పి. అదే నమ్మకండి అని చెప్తున్నారు కదా. మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు ఇంటర్వ్యూ ఏమని చెప్పుకొని వచ్చారు? నేను అఘోరని, అవును, నేను ఇట్లా చెప్దాం అనుకుంటున్నాను వచ్చారు. అవును. సో నేను నమ్మతలే అని నేను చెప్తున్నా. అవును. జనాలు కొంతమంది నా మీద నెగిటివ్గా మాట్లాడిర్రు, మీకు పాజిటివ్గా మాట్లాడిర్రు. అవును. అసలు ఏందో సబ్జెక్ట్ ఏందో అడుగుదామని చెప్పేసి నేను వచ్చిన. అవును. ఈరోజు మిమ్మల్ని సబ్జెక్ట్ చెప్పనీయకుండా నేను ఏమైనా చేసినా? చేయలే. సో ఇంటరప్ట్ ఏమైనా చేసినా? చేయలేదు. ఓకే, ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అడిగితే చెప్తామని చెప్పమంటే. నేనైతే ఏం అడగాలనుకోవట్లేదు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తా. మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే దాని గురించి చెప్తా. ఓకే, అంటే మాకు తెలియని విషయాలు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా మీరు? ఏమైనా మెసేజ్ లాంటిది అంటున్నా? అవును. మెసేజ్ అయితే ఏం లేదు. ఒకటి మాకు తెలియని విషయాలు మీరేమైనా తెలియజేయాలనుకుంటారా అని అడిగా నేను. మీరు ఏం తెలియదు అడిగితే అది తెలియజేస్తా అంటున్నా. ఓకే.